లోకేష్ బాబు గారు పాదయాత్ర మరి జనవరి 27వ తారీఖు కుప్పంలో నుంచి స్టార్ట్ చేసి సుమారు 226 రోజులు 3132 కిలోమీటర్లు 97 కాన్స్టిట్యుయెన్సీలు 2200 గ్రామాలు తిరిగి ఈరోజు దిగ్విజయంగా ఈరోజు పోలేపల్లిలో భోగాపురం మండలం మరి ఆడ ప్రోగ్రాం చేసుకుంటా ఉంటాం. ఈరోజు ఒక సంకల్పంతో ఎవరు చేయలేని పని లోకేష్ బాబు చేశారు. చాలా బ్రహ్మాండంగా చేశారు. చిన్న వయసులో అన్ని ఆటుపోట్లు ఎదుర్కొని ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా మరి నిర్విఘ్నంగా ఈ ప్రోగ్రాం చేయడం కూడా జరిగింది. మరి ఆయన్ను మనస్ఫూర్తిగా చిత్తూరు జిల్లా తరపున మేము అందరం కూడా అభినందిస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడికి తగ్గ కొడుకుగా, ఎన్టీఆర్ మనవడుగా, బాలకృష్ణ అల్లుడుగా ఈరోజు ఆయనకు ఉంది. కానీ అయితే దానికన్నా ముందు ఈరోజు తన క్యాలిబర్ని, తన మరి పటుత్వాన్ని ఈరోజు ఆయన తన ఈ పాదయాత్ర ద్వారా నిరూపించుకొని మరి ఎవరైనా మరి సభకు పర్మిషన్ ఇస్తే కూడా దాన్ని కూడా వాళ్ళు పోలీసు ఇవ్వకుండా మేము ముందుగా అడిగాము. అన్ని చోట్ల కూడా ఇవ్వకుండా కనీసం స్టూల్ ఎక్కి మాట్లాడుతూ ఉంటే ఆ స్టూల్ కూడా లాక్కొని పోయిన ఘనత ఈరోజు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం. అదే మేము జగన్మోహన్ రెడ్డి గారు అనుకుని ఉంటే ఒక్క ఇంచు కదిలేవాడా ఆయన గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఈరోజు లోకేష్ బాబు గారి పాదయాత్ర ద్వారా భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా ఈ బ్రహ్మాండంగా మరి ఆయన చేసిన కార్యక్రమాల్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ లీడర్లు కూడా ఈరోజు అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ఈరోజు 7 నియోజకవర్గాలు చిత్తూరు పార్లమెంట్లో కుప్పము, పలమనేరు, మరి పూతలపట్టు, గంగాధర నెల్లూరు, చిత్తూరు, నగిరి, చంద్రగిరి అన్ని నియోజకవర్గాలు కూడా ఈరోజు ఈ రైల్లో సుమారు 18 కోచ్ల్లో మేము బయలుదేరడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా అందరూ కూడా రెస్పాండ్ అయ్యి వచ్చారు. మరి వాళ్ళందరినీ కూడా సక్రమంగా తీసుకుపోయి మళ్ళా 21వ తేదీ రాత్రికి 6 గంటలకి ఇదే ట్రైన్ తీసుకుని వచ్చి అందరినీ వాళ్ళ ఇంట్లోకి పంపిస్తామని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నా. మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు చేపట్టిన యువగలం పాదయాత్ర మీరందరూ ఇప్పటికే వివిధ ఛానల్స్లో వీక్షించుంటారు. ప్రజలందరూ ఇవాళ ఒక 10 లక్షల మందితో బహిరంగ సభ పూర్తిగా యువగలం పూర్తిగా నవశకంగా మారిపోయింది. ఎన్నో సమస్యల పట్ల మా యువ నాయకుడు ప్రతి నియోజకవర్గంలో ప్రజలతో మమేకమై ఎన్నో విషయాలని మొన్ననే చెప్పారు. 20వ తేదీన నా తండ్రి గారికి ఒక కానుక ఇస్తానని రెడ్ బుక్. సో ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎందరో మా కార్యకర్తలపైన అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులు గురి చేశారు. అవన్నీ ఈ 2-3 నెలల తర్వాత తొలగిపోయి కార్యకర్తలు ఇంకా ఎంతో ఉత్సాహంగా ఇన్ని రోజులు కష్టపడడం కాదు, ఇకపై ఈ 3 నెలల్లో ఎలక్షన్లో అత్యంత ఉన్నత మెజారిటీతో తెలుగుదేశంని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.